వెల్కమ్ టు మై ఛానల్ అను ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక వెరైటీ రెసిపీ తీసుకొచ్చేసానండి. సొరపెట్టు అంటారనమాట. ఏంటి సొర చేపతో కూడా వంట చేస్తారా అని అనుకుంటున్నారు కదా. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి, మీరు ఒకసారి ట్రై చేసేయండి. దానికోసం ముందుగా నేను ఒక కేజీ వరకు ఇదిగోండి చిన్న సైజు సొరవాలని తీసుకున్నాను అనమాట. ఇది హెడ్ పార్ట్, మిడిల్ పార్ట్, ఇది తోక అనమాట. వీటన్నిటిని చక్కగా సైడ్ అంతా తీయించేసుకొని రావాలి. ఆ తర్వాత ఒకసారి మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న సొర చేపల్ని ఇలా వేసేసుకొని మీడియం హై ఫ్లేమ్ మీద 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చినప్పుడు మూత తీసేసేయాలన్నమాట. ఇదిగోండి ఇలా పొంగు వస్తుండగా మూత తీసేసుకొని చక్కగా మళ్ళీ మూత పెట్టి 2వ పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీనికి మసాలా కోసం ఒక 2 స్పూన్స్ గసగసాలు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1 స్పూను ధనియాల పొడి, 10 నుంచి 12 దాకా లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, యాలకుల పొడి వేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ చేపలన్నిటిని వేరొక బౌల్లో ఇలాగ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని చల్లార్చిన తర్వాత వాటర్ కింద ఒకసారి కడిగేసుకొని ఇదిగోండి ఇప్పుడు దాని మీద ఉన్న స్కిన్ అంతా ఇలాగ తీసేసుకోవచ్చు అనమాట. మనం ఉడికించుకోవడానికి మెయిన్ కారణం ఈ స్కిన్ అంతా రిమూవ్ చేయడానికి అనమాట. చూడండి మనకి చేప అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలాగ స్కిన్ అంతా తీసేస్తే చూడండి ముక్కలు ఎంత చక్కగా వచ్చేసినాయో. చూడండి ఇలా తీసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకుందాము. చూడండి చక్కగా ఎంత చక్కగా వచ్చేసినాయో పీసులు. ఇప్పుడు వీటిని మనము చేతులతో పిండేసి దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మనం పిండేసుకుంటే ఇలాగ మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. దీంట్లో ముళ్ళు అనేది ఏముండదండి, ఒక్క బోనే ఉంటుంది. ఇది కూడా తినేవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి వాటర్ అంతా చేసేసిన తర్వాత మనకి ఇలా పొడి పొడిగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర, 3 ఎండుమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి చేప అనేది నీసు వాసన రాదండి, అందుకని ఈ పోపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా ఇలాగ చక్కగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి. పొడి పొడిలాడేటట్టు వేయించుకోవాలన్నమాట. ఇదిగోని చూడండి చక్కగా ఇలాగా కలుపుతూ వేయించేసుకున్నాం అనుకోండి మనకి పొడి పొడిలాడుతూ వేగడం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి మంచి కలర్ అనేది వచ్చేసింది కదా వేగి. ఇప్పుడు దీనిలో మనము రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటూ దగ్గరగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేయించేసుకోవాలి. ఇప్పుడు దీనిని మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అండ్ 3 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఇలాగ మధ్యలో వేసేసుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గించేసుకున్న తర్వాత ఈ పొరుటుగా చేసుకున్న మన సొర చేపల్లో కలిపేసుకొని చక్కగా నెమ్మదిగా కలుపుతూ వేయించేసుకోవాలి. చూడండి ఇలాగ మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా మంచి కలర్లో వేగిపోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1½ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని చక్కగా ఇలాగ కలుపుతూ వేయించుకోవాలి. మనకి ఈ సొరచాప అనేది ఎంత చక్కగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని మసాలా అంతా చక్కగా సొరచాపకు పట్టేటట్టు కలుపుతూ వేయించుకుంటూ పొడి పొడిలాడేదాకా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. చూడండి చక్కగా మనకి గుడ్డు పొరుటు ఉంటుంది కదా, అలాగా ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా దించేసుకున్నాం అనుకోండి, వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకునే చేపల పులుసులు చేపల ఫ్రైలే కాదండి, ఒక్కసారి ఈ సొరపిట్టు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం అను ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఉంటానండి. బాయ్ బాయ్.